వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసు విచారణలో కదలిక వచ్చింది. గత 8-9 నెలలుగా కేసు విచారణ ఆగిపోయింది. ఎలాంటి అప్డేట్స్ లేవు. అసలు విచారణ జరుగుతుందా లేదా అనే సందేహం కొందరిలో ఉంది. ప్రస్తుతం అయితే వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత గారు హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆమె కోర్టును ఆశ్రయించడంతో ఆయనకు కోర్టు నోటీసులు పంపించింది. అలాగే గతంలో అప్రూవర్గా మారిన వ్యక్తిని శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి బెదిరించాడని, ఆ విషయాన్ని సునీత తరపు న్యాయవాది లుద్రా గారు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో చైతన్యారెడ్డికి కూడా కోర్టు నోటీసులు పంపించింది. ఇటీవల కాలంలో వైఎస్ సునీత గారు అసెంబ్లీకి వెళ్ళి హోంమంత్రి వంగలపూడి అనిత గారిని కలిసి గతంలో అప్రూవర్గా మారిన దస్తగిరి ప్రభుత్వానికి రాసిన లేఖపై స్పందించాలని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే చాలామందిని వైఎస్ సునీత గారు ప్రభుత్వ పెద్దలను కలిసి కేసుకు సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్ళింది. వైఎస్ సునీత గారు ప్రభుత్వ పెద్దలను కలుస్తూ కోర్టులను ఆశ్రయిస్తుండడంతో వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగవంతంగా జరిగే అవకాశాలు, రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ సునీత వీరిరువురు ఎన్నికల ప్రచారంలో అప్పట్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా వారు ఆరోపణలు చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, ఆయనే కీలక పాత్రధారుడు, ఆయన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ వస్తున్నాడని ఎన్నికల సమయంలో వైఎస్ షర్మిల, వైఎస్ సునీత గారు ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారాన్ని చాలామంది నమ్మారేమో కానీ 2024 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీకి చాలా నష్టం కలిగింది. రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి తక్కువ సీట్లు వచ్చాయి, కూటమి ప్రభుత్వానికి అత్యధిక సీట్లు వచ్చాయి రాయలసీమలో. వారి ప్రచార ప్రభావం వైసీపీపై పడిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ సమయంలో చర్చించుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్య పాత్రధారుడు వైఎస్ అవినాష్ రెడ్డి అని ఆరోపిస్తున్నారు, వారు భావిస్తున్నారు. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని జైలుకు పంపించాలనే ఉద్దేశంతో వారిరువురు ఉన్నారు. ఖచ్చితంగా అయితే వారికి వైఎస్ అవినాష్ రెడ్డి మీదనే ఎక్కువ కోపం ఉంది. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా వారిరువురికి చాలా కోపం ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తున్నాడు, సొంత చిన్నాన్న చనిపోయినా కూడా ఏమాత్రం కనికరం లేదు, అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు, ప్రభుత్వం ఉంది కాబట్టి అని ఇద్దరు చెల్లెళ్ళు చాలాసార్లు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అండలేదు, రాష్ట్రంలో పార్టీ ఓడిపోయింది. ఇప్పట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే త్వరితగతన పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత చేస్తున్న ఆరోపణల ప్రకారం వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావాలనేది వారి ఉద్దేశం. ఎందుకంటే ఆయన ముఖ్య పాత్రధారుడని వాళ్ళు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేసు విచారణ వేగవంతంగా జరిగితే ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలను అరెస్ట్ చేయడానికి ఏమాత్రం వెనకాడదు. ప్రతిపక్షాన్ని అణిచివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాపై కూడా పలు కేసులు పెడుతున్నారు, చాలామందిని అరెస్ట్ చేశారు. అవకాశం దొరికితే వైసీపీ నాయకులపై కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆమె అంతో ఇంతో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. వైఎస్ సునీత గారు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను, కూటమి ప్రభుత్వం నాయకులను కలుస్తూనే ఉంది. ఏమాత్రం అవకాశం వచ్చినా వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఏమాత్రం వెనకాడదు. ఈ కేసులో అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముప్పు తప్పదనేది ప్రచారం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి సంచలనంగా మారుతుందా, లేదా అరెస్టు కాకుండా విచారణ జరుగుతుందా అనేది త్వరలోనే తెలుస్తుంది.